శ్రీశైలంలో భద్రత కోసం డీఎస్పీ స్థాయి అధికారిని నియమించాలని ధర్మకర్తల మండలి తీర్మానించింది. అన్యమత ప్రచారం, మద్యం, మాంసం కట్టడి చేసేందుకు విజిలెన్స్ ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భక్తుల కోసం అధునాతన క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించింది. 55 అంశాలపై 10 గంటల పాటు ఆలయ ధర్మకర్తల మండలి చర్చించింది. 47 అంశాలకు ఆమోదం తెలిపింది. హటకేశ్వరం వద్ద 15 ఎకరాలలో శివరాత్రి, ఉగాది ఉత్సవాలకు పార్కింగ్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా చెంచులకు ఉచితంగా చీరలు, పంచలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. శ్రీశైలం క్షేత్రంలో 108 అడుగుల అర్ధనారీశ్వర విగ్రహం నిర్మించాలని తీర్మానించింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్, శ్రీశైలంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తంగా కూడా ఈ యొక్క 55 అంశాల మీద చర్చించినటువంటి ధర్మకర్తల మండలి పూర్తిగా కూడా 10 గంటల పాటు చర్చించి సుదీర్ఘంగా 47 అంశాలకు ఆమోదం కూడా తెలిపిన పరిస్థితి. మరో 2 అంశాలను మాత్రం తిరస్కరించారు. అయితే మనం చూసుకున్నట్లయితే శ్రీశైల క్షేత్ర భద్రత దృష్ట్యా అత్యంత కీలకమైనటువంటి డిఎస్పీ స్థాయి అధికారిని సెక్యూరిటీ అధికారిగా నియమించాలన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటు శ్రీశైలంలో అన్యమత ప్రచారాలు, మద్యం, మాంసం అన్నది తావు లేకుండా చేసేందుకు, వాటిని కట్టడి చేసేందుకు విజిలెన్స్ ను మరింత బలోపేతం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన ప్రతిపాదన కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి. అలాగే శ్రీశైలానికి క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో, అందులోనూ ముఖ్యమైన సందర్భాలు అంటే ఉగాది, అలాగే సంక్రాంతి, శివరాత్రి లాంటి సందర్భాల్లో అత్యధికంగా భక్తులు వస్తూ ఉండటంతో పార్కింగ్ కు సంబంధించి ఏర్పడుతున్న అవాంతరాలను ఎదుర్కొనేందుకు హటకేశ్వరం వద్ద సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో యొక్క పార్కింగ్ ఏర్పాటు చేయాలన్న ఒక ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలియజేశారు. అయితే అట్లాగే మొత్తం కూడా శ్రీశైల క్షేత్రంలో అర్ధనారీశ్వర విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు, అది 108 అడుగులు ఉండేటట్లుగా దానికి రూపకల్పన చేస్తూ దాన్ని అక్కడ ఆవిష్కరించే విధంగా ప్రతిపాదన కూడా దానికి ఆమోదం తెలిపిన పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా చూసుకున్నట్లయితే ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత ఈ యొక్క 3వసారి యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అత్యంత కీలకమైనటువంటి అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఏదైతే చెంచు గిరిజనులకు అంటే నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే వారికి మహిళలకు చీరలు, పంచ, అలాగే యువకులకు అందరికీ అంటే చెంచులకు అందరికీ కూడా చీరలు, పంచలు ఇచ్చే విధంగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు. అనేక అంశాల మీద భక్తుల సౌకర్యార్థం తీసుకోవాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను చేయాలి. ఎక్కడా కూడా సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా శ్రీశైలంలో స్వామివారిని దర్శనం చేసుకుని సంతోషంగా తిరిగి వెళ్ళాలి అన్న ఒక కోణంలో ఈ యొక్క ధర్మకర్తల మండలిలో అనేక ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. వాటన్నిటిలో సింహభాగం వారు ఆమోదం తెలియజేసినట్టుగా కూడా ధర్మకర్తల మండలి తెలియజేసింది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.